శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణ పాదార విందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో మార్కండేయ మహర్షి చెబుతున్నాడు అసలు గొప్పదైనటువంటి పాతివ్రత్య ధర్మాల గురించి, స్త్రీలకి పాతివ్రత్యం ఎంత ప్రధానమైనదో నాకు తెలియజేయవలసిందయ్యా అని ఆయన ధర్మరాజు అడిగితే మార్కండేయ మహర్షి చెబుతూ, ఆయన పూర్వకాలంలో కౌశికుడు అనేటువంటి ఒక వేదాధ్యాయుడు ఉండేవాడయ్యా. ఆయన వేద అధ్యయనము అధ్యాపనం చేస్తూ ఉండేవాడు. ఒకనొక రోజుని ఒక చెట్టు కింద కూర్చొని వేద పారాయణం చేసుకుంటుంటే ఆ చెట్టు మీద ఉండేటువంటి ఒక కొంగ ఆయన మీద రెట్ట వేసింది. వెంటనే ఆయన ఒకసారి తీక్షణంగా దాన్ని కేసి చూశాడు. అది ప్రాణాలు కోల్పోయి కింద పడిపోయింది అతని క్రోధం చేత. అంటే అంత శక్తి కలిగినటువంటి వాడు, నిరంతర వేదాధ్యయన తత్పరుడైనటువంటి బ్రాహ్మణ వల్ల ఆయనకి అంత శక్తి వచ్చింది. సరే, భిక్షా సమయం అయిన తర్వాత ఆయన భిక్షాటనకి తర్వాత బాధపడ్డాడు. అయ్యో, నేను ఇంత క్రోధంగా దీన్ని చూసానే, దీని ప్రాణాలు పోయాయి అని పశ్చాత్తాపం పొందాడు. ముందు కోపం వచ్చింది. ఆ కోపంతో యుక్తాయుక్త వివేచన మరిచిపోయి క్రోధంగా దాని కేసు చూశాడు. దాని ప్రాణాలు పోయాయి. ఆ పోయిన దాన్ని చూసి బాధపడ్డాడు. అయ్యో, నేనంత కోపంగా దాని కేసు చూసి ఉండకూడదు, నా వలన పాపం దాని ప్రాణాలు పోయాయే అని కొద్దిగా బాధపడ్డాడు. సరే, భిక్షా సమయం అయింది. ఎక్కడికో వెళ్ళాడు. ఒక అలవాట్లో ఉండేటువంటి ఒక గృహిణి ఇంటి దగ్గరికి వెళ్ళి భిక్షాం దేహి అన్నాడు. వస్తున్నాను నాయన, ఉండు అని చెప్పింది ఆమె. ఈ లోపల ఆమె యొక్క భర్త వచ్చాడు. ఆకలితో వచ్చాడు. వచ్చినటువంటి వాడికి వెంటనే ఆయనకి సపర్యలు చేయడము, భోజనం పెట్టడంలో కొద్దిగా ఆలస్యం చేసి, ఆ తర్వాత ఆమె అయ్యో బ్రాహ్మణులు అక్కడ నిలబెట్టానే అని భిక్ష వేయడానికి దానికి కావలసినవన్నీ తీసుకుని ఆయన దగ్గరికి వచ్చింది. వస్తే ఆయన, ఇంతసేపు నన్ను ఇక్కడ నిలబెట్టి నువ్వు నీ పనులన్నీ చూసుకున్నావు, ఇది నీకు యుక్తమైనటువంటిది కాదు కదా, నువ్వు అప్పుడే నన్ను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతున్నావు, ఉండమని చెప్పి ఇంత ఆలస్యం చేయడం నీకు తగదు కదా అని కొద్దిగా క్రోధంగా అన్నాడు. ఆ క్రోధాన్ని గమనించింది ఆమె. గమనించి వెంటనే ఆమె చెప్పింది, నువ్వంత క్రోధంగా అంటే పడిపోవడానికి నేనేం కొంగన కాదు, నేను పతివ్రత ధర్మాన్ని ఆచరిస్తున్నాను. నాకు దేవతల కంటే కూడా నా భర్తే గొప్పవాడు. అందువలన నా భర్తకి సేవ చేసిన తర్వాతే మిగిలింది ఏదైనా చేస్తాను. అటువంటి పాతివ్రత్య ధర్మంలో నేను నిమగ్నమై ఉన్నాను. నాకు భర్తే పరమదైవతము. అటువంటి ధర్మంలో ఏ విధంగానూ క్రమం తప్పను నేను. అందువల్ల కొద్దిగా ఆలస్యమైన మాట వాస్తవమే, దానికి నువ్వు నన్ను మన్నించాలి అని కూడా ఆమె చెప్పి, పాతివ్రత్యం కలిగినటువంటి వాళ్ళకి ఇటువంటి శక్తి కూడా ఉంటుంది. అందువల్లనే నువ్వు చెప్పకపోయినా నువ్వు జరిగినటువంటి విషయం కూడా నేను చెప్పగలిగాను కదా. అట్లాగే బ్రాహ్మణుడు అంటే ఎటువంటి గుణములతో ఉండాలి అంటూ, ఎటువంటి వాణ్ణి బ్రాహ్మణుడిని దేవతలు భావన చేస్తారు అని, ఆ బ్రాహ్మణుడికి ఉండవలసిన ఇంద్రియ నిగ్రహము, శౌచము, అట్లాగే సత్యము, ఇటువంటి గుణాలన్నింటినీ కూడా ఆమె చాలా విపులంగా ఆ కౌశికుడికి తెలియజేసి ఆమె చెబుతోంది. ఇంకా ఏమని చెప్పిందంటే, ఆత్మదర్శనమైనటువంటిది శాశ్వతమైనటువంటి ధర్మమయ్యా అసలు. అందువలన తప్పనిసరిగా ప్రతివాడు కూడా ఏంటంటే ఇంద్రియాన్ని నిగ్రహించి పరమధర్మమైనటువంటి యోగముతోటి తన యొక్క ఆత్మని తాను దర్శించుకోవాలి. బహుదా దృశ్యతే ధర్మ సూక్ష్మయేవ ద్విజోత్తమ భవానపి ధర్మజ్ఞ స్వాధ్యాయ నిరత శుచి. ఈ ధర్మం అనేటువంటిది అనేక రీతులుగా ఉంటుంది. అందువల్ల అనేక రీతులుగా ఉండేటువంటి ధర్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే సూక్ష్మమైన బుద్ధి కావాలి. ఆ ధర్మం యొక్క సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా గ్రహించగలిగేటువంటి కుశాగ్ర బుద్ధి కూడా ఉండాలి. నువ్వు కూడా ధర్మం తెలిసినటువంటి వాడివే, ఎల్లప్పుడూ వేదాధ్యయనం చేసేటువంటి వాడు, అధ్యాపనం చేసేటువంటి వాడు, పవిత్రమైనటువంటి జీవనం గడిపేటువంటి వాడు, నీకేమి ఇవేం తెలవనివి కాదు. నతు తత్వేన భగవన్ ధర్మం వేసీతి మే మతి యది విప్ర నజానీషే ధర్మం పరమకం ద్విజ ధర్మం వ్యాధం తత పృచ్ఛా గత్వాతు మిథిలాంపురీం. అయితే నువ్వు ఇంకా క్రోధాన్ని కలిగి ఉంటున్నావు. ప్రతి చిన్న విషయానికి నీకు క్రోధం వస్తోంది, క్షమ ఉండట్లేదు
అసహనం వస్తోంది అని అంటే కనుక నువ్వు ధర్మం గురించి ఇంకా తెలుసుకోలేదు అని నేను భావన చేస్తున్నాను. ఎందుకంటే యథార్థమైనటువంటి ధర్మజ్ఞానం కలిగినటువంటి వాడు క్రోధమోహాలు రెండింటినీ కూడా వదిలిపెడతాడు. ఆ ధర్మ సూక్ష్మం తెలవనటువంటి వాడు ఇంకా క్రోధాన్ని మోహాన్ని కలిగి ఉంటూ ఉంటాడు. నువ్వు ఇంకా కూడా క్రోధం కలిగి ఉంటున్నావు అంటే నీకు ఆ ధర్మం యొక్క సూక్ష్మత తెలవలేదు, అలాగే ధర్మం యొక్క యథార్థ స్వరూపం తెలవలేదు. ఆ ధర్మమందు నీకు ఇంకా సరైనటువంటి అవగాహన కలగలేదు అని నేను అనుకుంటున్నాను. నీకు ఈ పరమధర్మం యొక్క జ్ఞానము కనుక తెలియకపోతే నువ్వు వెంటనే చేయవలసింది ఏంటంటే మిథిలాపురంలో ఉండేటువంటి ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ధర్మస్వరూపం చెప్పమని అడిగితే కనుక ఆయన దగ్గర నువ్వు నేర్చుకుంటే కనుక అప్పుడు నీకు ధర్మస్వరూపం పూర్తిగా తెలుస్తుంది అని చెప్పింది. మాతాపితృభ్యాం శుశ్రూషు సత్యవాదీ జితేంద్రియ మిథిలాయాం వసేద్వ్యాధ సతే ధర్మాన్ ప్రవక్ష్యతి తత్ర గచ్చస్వ భద్రం తే యథా కామం ద్విజోత్తమ. అందువలన ఓ బ్రాహ్మణ, మిథిలా నగరంలో ఒక వ్యాధుడు ఉన్నాడు. అతడు తల్లిదండ్రులకి సేవ చేస్తూ ఉంటాడు ఎల్లప్పుడూ కూడా. ఎప్పుడూ సత్యాన్నే మాట్లాడతాడు. ఇంద్రియాలన్నింటినీ కూడా జయించినటువంటి వాడు. అతడు నీకు ధర్మాన్ని ఉపదేశిస్తాడయ్యా. అందువల్ల నీ ఇష్టానుసారంగా నువ్వు అక్కడికి వెళ్ళు, నీకు మేలు కలుగుగాక అని చెప్పింది ఆ గృహిణి. అత్యుక్తమపి మే సర్వం క్షంతుమర్హస్యానిందిత స్త్రియో హ్యవధ్యా సర్వేషాం ఏ చ ధర్మవిదో జనాః. ఓ బ్రాహ్మణ, నేను ఎక్కువగా మాట్లాడి ఉంటే అంటే నువ్వు భిక్ష కోసం వచ్చావు, ఆ భిక్ష ఇవ్వవలసినటువంటి సమయంలో నేనేమైనా అధిక ప్రసంగం చేశానని నువ్వు భావన చేస్తే కనుక అదంతా క్షమించు. ఎందుకంటే ధర్మజ్ఞులైనటువంటి వాళ్ళ దృష్టిలో స్త్రీలు ఎప్పుడూ కూడా నిందార్హులు కాదు, దండార్హులు కూడా కాదు. అందువలన స్త్రీలను ఎప్పుడూ కూడా క్షమించవలసిందే. ప్రీతోస్మి అప్పుడు అని ఆ గృహిణి అంతవరకు ఆ కౌశికుడితోటి ఈ విధంగా మాట్లాడింది. వెంటనే ఆ కౌశికుడు ఈ మాటలన్నీ వినేప్పటికీ చాలా ఆశ్చర్యపోయాడు. ఇదేమిటి, ఈమె నేను ఎక్కడో అక్కడ జరిగినటువంటి సంఘటన అయిన తర్వాత వెంటనే ఇక్కడికి వచ్చానే, ఎవ్వరితోటి నేను ప్రసంగించలేదే, కానీ ఈమె ఆ విషయం తెలుసుకోగలిగింది. నా యొక్క విషయాలన్నీ, నాలో ఉండేటువంటి దోషాన్నంతటినీ కూడా చెప్పగలుగుతుంది. అందువలన ఈవిడ సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, ఈవిడ చాలా ధర్మపరాయణురాలు అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి వాడే ఆయన అంటున్నాడు, ప్రీతోస్మితవ భద్రంతే గత క్రోధశ్చ శోభనే ఉపాలంభస్త్వయాచ్యుక్త మమ నిశ్రేయసం పరం స్వస్తితేస్తు గమిష్యామి సాధయిష్యామి శోభనే ధన్యాత్వమపి కళ్యాణి యస్యాస్తే వృత్తమీదృశం. అది స్వభావం అంటే. తాను మంచి తన గురించి తన మంచి కోరి చెప్పేటువంటి వాళ్ళ యొక్క హృదయాన్ని తెలుసుకుని అది తమకు హితమైనటువంటి మాట అని తెలుసుకుని దాన్ని ఆదరించి దానికి తగినట్టుగా ప్రవర్తించడం అనేటువంటిది కూడా చాలా గొప్పదైనటువంటి సద్బుద్ధి. అటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు అవ్వడం వల్ల ఆ బ్రాహ్మణుడు అంటున్నాడు, కళ్యాణి నీకు మేలు కలుగుగాక. నాకు చాలా సంతోషమైంది, ఇప్పుడు నా కోపం పోయింది. ఇప్పటివరకు నాకు ఈ కోపం వస్తుంది, ఈ కోపాన్ని వదులుకోమని చెప్పినటువంటి వాళ్ళు ఎవరు లేరు. నువ్వు చాలా చక్కగా చెప్పావు. నా యొక్క కోపం సంపూర్ణంగా పోయింది. అట్లాగే నీ నింద కూడా, నువ్వు నిందించాను అని అంటున్నావు, కొంత నువ్వు నిందించిన లేకపోతే నాలో ఉండేటువంటి దుర్గుణాన్ని భాషింపచేసేటట్టుగా నీ మాట్లాడడంలో ఏ విధమైనటువంటి అనౌచిత్యము లేదు. చాలా ఔచిత్యంతో నువ్వు మాట్లాడేవమ్మా. నాకు ఇవన్నీ కూడా, నీ మాటలన్నీ కూడా నాకు చాలా మేలు చేసాయి. నీకు శుభం కలుగుతుంది. ఇంకా నేను వెళ్ళి నా పనిని నేను సాధించుకుంటాను. నేను క్రోధాన్ని ఎట్లా వదలాలి అనేటువంటి విషయంలో నా సాధనని చేసుకుంటానమ్మా. ఇంత ఉత్తమమైనటువంటి సదాచారం కలిగినటువంటి నువ్వు చాలా ధన్యురాలవు. నీ యొక్క పాతివృత్య మహాత్మ్యం చాలా గొప్పది అని ఆయన ఆ బ్రాహ్మణుడైనటువంటి కౌశికుడు ఆ విధంగా ఆమెతో చెప్పాడు. చెప్పి తయాభి సృష్టో నిర్గమ్య స్వమేవ భవనం యయో వినిందన్ స్వాస స్వమాత్మానం కౌశికో ద్విజసత్తమ
అప్పుడు ఆ ధర్మరాజా మార్కండేయుడు చెప్తున్నాడు, ధర్మరాజా ఈ విధంగా ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడైనటువంటి కౌశికుడు ఆ గృహిణి దగ్గర సెలవు తీసుకున్నటువంటి వాడై తనను తాను నిందించుకుంటూ, అయ్యో నేనేంటి ఇట్లా క్రోధానికి ఇలా వశమైపోతున్నాను, నేను ఈ క్రోధాన్ని ఇంకా జయించలేకపోవడం ఏమిటి అని తనని తాను నిందించుకుంటూ తన నివాసానికి వెళ్ళాడు అని చెప్పాడు. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి మార్కండేయ సమస్యాపర్వణి పతివ్రతోపాఖ్యానే షడధిక-ద్విశతమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో మార్కండేయ సమస్యాపర్వమను ఉపపర్వములో పతివ్రతోపాఖ్యానము అని 206వ అధ్యాయము పూర్తయింది. 207వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. మార్కండేయుడు ఈ వృత్తాంతం అంతా కూడా ధర్మరాజుకి చెప్తున్నాడు. చింతయిత్వా తదాశ్చర్యం స్త్రియా ప్రోక్తమశేషతః వినిందన్ స స్వమాత్మానం ఆగస్కృత ఇవా బభౌ. ఓ ధర్మరాజా, పతివ్రత చెప్పినటువంటి విషయాన్నంతటినీ కూడా అతడు ఆలోచించాడు. ఆ కౌశికుడు ఆలోచించి తన్ను తాను నిందించుకుంటున్నాడు. తాను తప్పు చేసినటువంటి వాడుగా ఆయనకి బాగా అర్థమైంది. అయ్యో నేను ఎంత తప్పు చేశానేంటి అని తన యొక్క దోషాల్ని తానే నిందించుకుంటూ ఇంత వశం తప్పిపోయిన నేను అని బాధపడుతున్నాడు. చింతయాన స్వధర్మస్య సూక్ష్మం గతిమదాబ్రవీత్ శ్రద్ధదానేన వైభావ్యం గచ్చామి మిథిలామహం. అందువల్ల తాను ఆచరించవలసినటువంటిది ఏంటో తెలుసుకున్నాడు. ఇప్పుడు అది ఎంత కష్టమైనటువంటి విషయమైనప్పటికీ కూడా ఆమె చెప్పినటువంటి విషయంలో సత్యం ఉంది. అందువల్ల తప్పనిసరిగా నేను ధర్మాన్ని గురించి ఇంకా కొంత తెలుసుకోవలసినటువంటి విషయం ఉన్నది అని తెలుసుకున్నటువంటి వాడై ఆ పతివ్రత చెప్పినటువంటి మాటల యందు ప్రగాఢమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడై సరే నేను మిథిలా నగరానికి వెళతాను అని తనలో తాను అనుకున్నట్ట. కృతాత్మా ధర్మవిత్తస్యాం వ్యాధో నివసతే కిల తంగచ్చామ్యహమద్యైవ ధర్మం ప్రష్టుం తపోధనం. అక్కడ పుణ్యాత్ముడైనటువంటి ధర్మజ్ఞుడైనటువంటి వ్యాధుడు ఉన్నట్టు కదా ఆ మిథిలా నగరంలో. ఆ పతివ్రత చెప్పింది కదా, అందువల్ల నేను ఆ తపోధనుడి దగ్గరికి వెళ్ళి ధర్మ విషయం ఆడడానికి ఈరోజే బయలుదేరతాను అని అనుకున్నాడు. అనుకుని ఇది సంచిత్య మనసా శ్రద్ధదాన స్త్రియ అవచ బలాక ప్రత్యేనాసౌ ధర్మైశ్చ వచనైశుభై సంప్రతస్థే సమిథిలాం కౌతూహల సమన్విత. ఇలా మనస్సులో నిశ్చయించుకున్నాడు. అసలు ఇతనికి ఇప్పటికీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఆ బలాకా వృత్తాంతము ఆమె ఎలా తెలుసుకోగలిగింది, ఆమెకి అంతటి శక్తి ఎలా వచ్చింది, నేను వచ్చేటప్పుడు జరిగినటువంటి విషయాన్ని తెలుసుకోగలిగినటువంటి గొప్ప శక్తి సమన్విత ఆ గృహిణి ఎట్లా అయ్యింది, ఆ గృహిణి అలా అయ్యి ఆ విషయాన్ని ప్రస్తావించిన మూలాన్ని ఆమె యందు అతనికి అత్యంతమైనటువంటి విశ్వాసం కలిగింది. ఆమె గొప్ప వాడుగా కీర్తించి చెబుతున్నాడు అంటే అతను కూడా చాలా గొప్పవాడు అయ్యి ఉండాలి అని అనుకుంది. అందువల్ల ఆ పతివ్రత కొంగపడిపోయినటువంటి విషయం తెలుసుకోవడమే కాకుండా ధర్మోపదేశం కూడా చేసింది. నువ్వు ఇలా ఉండాలయ్యా, బ్రాహ్మణుడు ఇలా ఉండాలి, బ్రాహ్మణుడికి ఉండవలసిన ధర్మాలు ఇవి అని చెప్పింది. అందువలన ఇంత చక్కగా మాట్లాడినటువంటి ఆమె మాటల మీద మహావిశ్వాసం కలిగినటువంటి వాడై ఆమె చెప్తోంది అంటే ఆ వ్యాధుడు ఎవరో చాలా ఇంకా గొప్పవాడై ఉంటాడు అనే విషయం కూడా అనుకున్నాడు ఆయన. అనుకుని అతిక్రామన్ నరణ్యాని గ్రామాంస నగరాణి చతతో జగామ మిథిలాం జనకేన సురక్షితాం ధర్మసేతు సమాకీర్ణాం యజ్ఞోత్సవవతీం శుభాం. ఆయన మిథిలా నగరానికి బయలుదేరాడు. మధ్యలో అనేకములైనటువంటి అరణ్యాలను దాటాడు, పల్లెల్ని దాటాడు, నగరాలని దాటి జనక మహారాజు చేత సురక్షితమై ధర్మ మర్యాదతో నిండినటువంటిది అనేకములైనటువంటి యజ్ఞాలతో అలంకృతమై ఉండేటువంటి శుభప్రదమైనటువంటి ఆ మిథిలా నగరానికి వెళ్ళేట. గోపురాట్టాలకవతీం హర్మ్య ప్రాకార శోభనాం ప్రవిశ్య నగరీం రమ్యాం విమానైర్బహువిర్యుతాం పణ్యైశ్చ బహువిర్యుక్తాం సువిభక్త మహాపథాం అశ్వైరథైస్తథా నాగైః యోధైశ్చ బహువిర్యుతాం హృష్టపుష్టజనాకీర్ణాం నిత్యోత్సవ సమాకులాం సోపశ్యత్ బహువృత్తాంతాం బ్రాహ్మణ సమతిక్రమన్. ఆ నగరం ఎలా ఉందంటే అద్భుతంగా ఉందిట. పెద్ద పెద్ద కోటలతో కూడినటువంటి కోటలా అన్నట్టుగా ఉండేటువంటి బ్రహ్మాండమైనటువంటి భవనాలు ఉన్నాయట. పెద్ద పెద్ద ఇళ్ళు, దేవాలయాలు, మేడలు ఇవన్నీ లెక్కలేని ఉన్నాయంట.
దానికి ఒక పెద్ద అందమైనటువంటి ప్రాకారం ఉంది ఆ నగరానికి అంతటికి కూడా. అనేకములైనటువంటి సౌధాలు, పెద్ద పెద్ద దుకాణాలు, పెద్ద పెద్ద విశాలమైనటువంటి వీధులు, ఇవన్నీ కూడా తీర్చిదిద్దినట్టుగా, అంటే ఒక క్రమపద్ధతిగా ఈ నగర నిర్మాణం జరిగిందా అన్నట్టుగా ఉంది ఆ నగరం. అంతేకాని ఏవో సన్న సందులు, తర్వాత మళ్ళీ నిమిషానికి వెడల్పు చేయడానికి కొట్టేసుకోవడం ఇలాంటివి ఏమీ అవసరం లేకుండానే విశాలమైనటువంటి వీధులట, చాలా అద్భుతమైనటువంటి భవనాలట, ఆ మహాప్రాకారములతో కూడినటువంటిదిట. ఇలాంటి విధంగా చాలా చక్కగా ఉందిట. అందులో మంచి సంపద కూడా కలిగిన అసంఖ్యాకమైనటువంటి గుర్రాలు, రథాలు, ఏనుగులు ఉన్నాయట. వీరులు చాలామంది ఉన్నారట. ఆ పట్టణంలో జనులందరూ కూడా ఎలా ఉన్నారంటే పుష్టిగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. నిత్యము ఉత్సవాలు జరుగుతూ ఉంటాయట. అనేకమైనటువంటి ప్రవృత్తిలో కూడినటువంటి ఆ నగరంలో ప్రవేశించి ఉత్సవం అంటే కూడా మహాయాగములు, గొప్ప గొప్ప యాగాలన్నీ కూడా చేసినటువంటి వాడు జనక మహారాజు. ఎల్లప్పుడూ నిరంతరము కూడా యజ్ఞప్రియుడైన అనేకమైనటువంటి యజ్ఞాల్ని ఆచరించినటువంటి వాడు. అందువలన సవనము అంటే యాగము అని అర్థము, ఉత్సవం అంటే ఉత్కృష్టమైనటువంటి సవము అని అర్థము. అంటే ఎల్లప్పుడూ కూడా యజ్ఞోత్సవాలు జరుగుతూ ఉంటాయన్నమాట అక్కడ. అటువంటి ఆ ఉత్సవములు జరుగుతూ ఉంటే అనేక మంది ప్రవృత్తిలో కూడినటువంటి ఆ నగరంలోకి ప్రవేశించాడు ఆ బ్రాహ్మణుడు. ఆ ప్రదేశాలన్నీ చూసుకుంటున్నాడు. అలా దాటి వెడుతూ ధర్మవ్యాధం అపృచ్ఛాత్యచ్చ సచాస్య కహితో ద్విజై అపశ్యత్ర గత్వా తం సూనా మధ్యే వ్యవస్థితం మార్గమాహిషమాంసాని విక్రీణం తం తపస్వినం ఆకులత్వాచ క్రేతॄణాం ఏకాంతే సంస్థితో ద్విజ. అప్పుడు అడిగాడు, బాబు ఇక్కడ ధర్మవ్యాధుడు అని ఒకడు ఉంటాట, అతని యొక్క ఆ ఇల్లు ఎక్కడో కాస్త చెప్పండి అని అక్కడ ఉండేటువంటి ప్రజలను అడిగాడు. అక్కడ మరి అతని చిరునామా కావాలి కదా. అందువల్ల మిథిలా నగరంలో ధర్మవ్యాధుడు ఉంటాడు అని చెప్పబడింది. ఆమె చెప్పింది. అందువలన మిథిలా నగరం వచ్చి అక్కడ ఉండేటువంటి వాళ్ళని అందరిని అడిగట, ధర్మవ్యాధుడు ఎక్కడుంటాడు అని వాకప్ చేస్తే ఆ నగరంలో ఉండేటువంటి బ్రాహ్మణులు అతని యొక్క నివాసాన్ని చూపించారట. కౌశికుడు అక్కడికి వెళితే ఆ నివాసం ఎలా ఉందయ్యా అంటే అదొక మాంస దుకాణం. అక్కడ మాంసము కొట్టి అమ్ముతున్నారు. ఆ మాంస దుకాణం మధ్యలో కూర్చుని పంది మాంసం, గొడ్డు మాంసం అమ్ముతూ ఒక తపస్విలాగా పవిత్రుడిగా ఉండేటువంటి వ్యాధుడిని చూశాడు. అతడు చేసే పని ఏమిటయ్యా అంటే మాంసాన్ని అమ్ముతున్నాడు. కొనేవాళ్ళందరూ గుంపులుగా అక్కడ ఉన్నారు, ఈ మాంసాన్ని కొనుక్కునేటువంటి వాళ్ళందరూ కూడా. ఈ బ్రాహ్మణుడు పాపం అక్కడికి వెళ్ళాడు. ఇదేమిటి, మాంస దుకాణానికి వెళ్ళి మనం బ్రాహ్మణము ఇక్కడ నుంచుంటే ఏమి అందంగా ఉంటుంది అని పాపం చాలా దూరంగా ఒంటరిగా నిలబడ్డట. సతు జ్ఞాత్వా ద్విజం ప్రాప్తం సహసా సంభ్రమో తిథా జగామయతో విప్రస్థిత ఏకాంత దర్శనే. ఆ బ్రాహ్మణుడు రావడం చూశాడు ఆ వ్యాధుడు. చూసినటువంటి వాడే ఈ పాపం గబగబా లేచట. అతను అక్కడ కూర్చుని అవన్నీ అమ్ముతున్నాడు, మాంసం అంతా అమ్ముతున్నాడు కొట్టు వాళ్ళకి. అటువంటి ఆ మాంసం అమ్ముతున్నటువంటి పనిని ఆఫ్ చేసి ఆ బ్రాహ్మణుడు రావడం చూసి గబుక్కుని ఇదేంటి బ్రాహ్మణుడు ఇక్కడికి వచ్చాడు ఏమిటి అని గబుక్కుని లేచినటువంటి వాడై ఒంటరిగా ఆయన ఉన్న చోటికి వేగంగా గబగబా వచ్చి అతడు ఆ బ్రాహ్మణుడితో అంటున్నట్ట ఆ వ్యాధుడు, అభివాదయే త్వాం భగవన్ స్వాగతంతే ద్విజోత్తమ అహం వ్యాధో హి భద్రంతే కిం కరోమి ప్రసాధిమాం. ఆ వ్యాధుడు చెబుతున్నాడు, మహానుభావ నేను వ్యాధుడు, నేను బ్రాహ్మణ శ్రేష్ఠుడు నువ్వు, నీకు నమస్కారం అయ్యా, మీకు మేలు కలుగుగాక. మీరు ఇక్కడికి వచ్చారు అంటే నాతో ఏదో పని ఉంటుంది కదా, అందువల్ల మీరు ఆజ్ఞాపించండి, నేనేం చేయాలో చెప్పండి అని అన్నాడు. ఏకపత్నియా యదుక్తోసి గచ్చత్వం మిథిలామితి జానామి ఏతదహం సర్వం యదర్థం త్వమిహాగతః. అంతేకాదు నువ్వు ఎందుకు వచ్చావో కూడా నాకు తెలుసయ్యా అని చెప్పాడు. మహానుభావ బ్రాహ్మణ శ్రేష్ఠ, నువ్వు ఏకపత్ని చేత అంటే ఆ గృహిణి చేత నువ్వు మిథిలా నగరానికి వెళ్ళు అని ఆజ్ఞాపింపబడ్డావు, సూచింపబడ్డావు. అందువల్ల ఆమె నీకు చెప్పింది, నువ్వు ఎందుకు వచ్చినటువంటిది అనేటువంటిది అంతా కూడా నాకు తెలుసు అయ్యా అన్నాడు. ఇతను చెప్పకుండానే నువ్వు గృహిణి పంపితే నన్ను కలవడం కోసం వచ్చేవు అనేటువంటి విషయము నాకు తెలుసు మహానుభావ, నేనేం చేయాలో ఆజ్ఞాపించు అని అడిగాడు. శ్రుత్వాచ తత్తస్య తద్వాక్యం స విప్రోభృశ విస్మిత ద్వితీయమిదం ఆశ్చర్యం ఇత్యచంతే తద్విజః. ముందరేమోను ఆ వ్యాధుల్ని చూసి
ఆ వ్యాధుడు మాంసం దుకాణంలో మాంసం అమ్మడం చూసి బ్రాహ్మణుడు పాప మనసులో అనుకున్నాడు ఈ కౌశికుడు, ఇదేంటి ఈ గృహిణి నన్ను ధర్మం తెలుసుకోవడం కోసమని ఈ మాంసం అమ్మేటువంటి వాడి దగ్గరికి పంపించిందా అని మనస్సులో ఒక్కసారి చిన్న ఆలోచన అతనికి వచ్చింది. కానీ ఈ బ్రాహ్మణుని చూసి పరిగెట్టుకుంటూ వచ్చి నమస్కారం పెట్టి అతనికి, మహానుభావ ఏం చేయాలో చెప్పు, ఆ గృహిణి పంపితే నువ్వు వచ్చేవో అన్న విషయం నాకు తెలుసు, నువ్వు ఎందుకు వచ్చేవో నాకు తెలుసు, నువ్వు ఆజ్ఞాపించవయ్యా అని అడిగేటప్పటికీ ఇతను ఇంకా ఆశ్చర్యపోయాడు. ఎప్పుడైతే ఆ గృహిణి నీ క్రోధం చేత మాడిపోవడానికి నేనేమో బలాకన కాదని చెప్పిందో అప్పుడు ఒకసారి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు గృహిణి పంపితే నువ్వు వచ్చేవు అనేటువంటి విషయం తెలవకుండానే, తను ఏమీ ప్రశ్నించకుండానే, తను ఏమీ చెప్పకుండానే అతడు ముందరే చెప్పేటప్పటికీ మరొక ఆశ్చర్యం, ద్వితీయమిదమాశ్చర్యం ఇత్యత్యంతైత ద్విజ, ఇది రెండో ఆశ్చర్యకరమైన విషయం అని మనసులో అనుకున్నట్ట. ఆదేశస్థం హితే స్థానం ఇది వ్యాధో అబ్రవీదితం గృహం గచ్చావ భగవన్ ఎదితే రోచతేనఘ. నాయన, మీలాంటి బ్రాహ్మణులు నిలవడానికి తగినటువంటి ప్రదేశం ఇది కాదు ఎంత మాత్రం. ఎందుకంటే ఇది మాంసం దుకాణం, ఇక్కడికి అనేక మంది మాంసం కొనుక్కునేటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు, ఇక్కడ మాంసం అమ్మబడుతూ ఉంటుంది. అందువలన ఇక్కడ నువ్వు నీలాంటి వాళ్ళు నిలబడలేరు, కాబట్టి మీకు ఇష్టమైతే మా ఇంటికి వెళదాము అని అన్నాడు ఆ వ్యాధుడు. అనేటప్పటికీ బాఢమిచ్చేవతం విప్రహ హృష్టో వచనమబ్రవీత్ అగ్రతస్తు ద్విజం కృత్వా సజగామ గృహం ప్రతి. ఆ మాటలు విని బ్రాహ్మణుడు చాలా సంతోషించాడు. అమ్మయ్య, ఇక్కడే కూర్చోవాలేమో అని అనుకున్నాడు. ఆ బాధ లేకుండా ఇంటికి వెళ్దామని, కానీ అలాగే వెళ్దామయ్యా అని చెప్పాడు. అప్పుడు ఆ వ్యాధుని, ఆ ద్విజుని తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు. ప్రవిశ్య చగృహం రమ్యం ఆసనేనాభిపూజిత అర్ఘ్యేణ చ సవైతేన వ్యాధేన ద్విజసత్తమ. ఆ వ్యాధుడు చాలా అందమైనటువంటి తన గృహానికి తీసుకెళ్ళాడు. ఆ గృహంలోకి తీసుకెళ్ళిన వెంటనే ఆయన మంచి ఆసనం వేశాడు, ఆ ఆసనమే కూర్చోబెట్టాడు. ఆయన అర్ఘ్య అపాద్యాలు రెండు ఇచ్చాడు, ఆయన కాళ్ళు కడిగాడు, అర్ఘ్యం ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత తతసుఖోపవిష్టస్థం యాధం వచన బ్రవీత్, అక్కడ హాయిగా సుఖాసీనుడు చేశాడు. ఆయన మంచి ఆసనం వేసి దాని మీద కూర్చోబెట్టాడు. కూర్చున్న తర్వాత అప్పుడు అలా కూర్చున్న తర్వాత సుఖోపవిష్ట తం వ్యాధం వచనమబ్రీత్, అప్పుడు ఆ వ్యాధునితోటి ఈ విధంగా పలికెట్టతను, కర్మైతత్వైన సదృశం భవతః ప్రతిభాతి మే అనుదప్యే భృశం తాత తవ ఘోరేణ కర్మణ. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటున్నాడు వ్యాధుడు, నాయన, నీకు ఈ మాంసం అమ్మడం అనేటువంటి పని తగినటువంటి పనిగా నేను భావించడం లేదు. ఎందుకంటే నువ్వు ధర్మాన్ని తెలుసుకున్నటువంటి వాడవు, ధార్మికమైనటువంటి జీవనం గడపాలి. కానీ నువ్వు ఇలా మాంసము అమ్మడం అనేటువంటిది నాకు నువ్వు చేయదగినటువంటి పనిగా నాకు అనిపించట్లేదయ్యా. ఎందుకంటే నువ్వు చేసేటువంటి ఈ ఘోరమైనటువంటి పని చూసి నేను చాలా బాధపడ్డాను. ఇదేంటి, ఈయన దగ్గరికి నేను ధర్మం తెలుసుకోవడానికి వచ్చాను అన్న బాధ కలిగింది నాకు అని అంటే, అప్పుడు వ్యాధుడు చెబుతున్నాడు, కులోచితమిదం కర్మ పితృపైతామహం పరం వర్తమానస్య మే ధర్మే స్వేమన్యుం మా క్రోధాద్విజ. అప్పుడు చెప్పాడు ఆ వ్యాధుడు, ఓ బ్రాహ్మణ, నేను చేసేటువంటి పని నా యొక్క కులానికి సంబంధించింది. కులోచితమైన మా తండ్రితాతలు ఇదే పని చేసేవారు, నేను కూడా ఇదే చేస్తున్నాను. అందువల్ల కులోచితమైనటువంటి పనినే వంశపారంపరంగా ఆ పారంపర్యాన్ని నేను అనుసరిస్తున్నటువంటి వాళ్ళనయ్యి నా తండ్రి తాతలు చేశారు కాబట్టి ఆ పరంపరలో నేను ఇప్పుడు ఈ పని చేస్తున్నాను. నేను నా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను. ఎందుకంటే వంశం యొక్క పరంపరని కాపాడడం అనేటువంటిది కూడా ఒక ధర్మమే. కులోచితమైనటువంటి కర్మ ప్రతివాడు చేయవలసిందే. అందువలన ఆ ధర్మాన్ని నేను అనుసరిస్తున్నాను. ఇప్పుడు ఆ పని లేకే అందరూ ఏం చేసుకుంటున్నారు, ప్రతివాడు ప్రతి పని చేసుకోవాల్సి వచ్చినటువంటి పని. ఎందుకంటే కులోచితమైనటువంటి కర్మలు ఈనాడు సమాజంలో పూర్తిగా త్యజింపబడ్డాయి. ఆ త్యజించబడ్డం వల్ల ఏమైపోయింది, ప్రతి వ్యక్తి ప్రతి పని కూడా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అందువలన నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నానయ్యా, దీని మీద నువ్వు కోపం తెచ్చుకోకు. విధాత్రా విహితం పూర్వం కర్మస్వమనుపాలయన్ ప్రయత్నాచ గురు వృద్ధో శుశ్రూషేహం ద్విజోత్తమ.
అంతేకాదే బ్రాహ్మణత్వం పూర్వం బ్రహ్మదేవుడు నిర్ణయించినటువంటి నా కర్తవ్యాన్ని యథావిధిగా నేను నిర్వర్తిస్తూ ముసలివాళ్ళైనటువంటి నా తల్లిదండ్రులకి ప్రయత్నపూర్వకంగా సేవ చేస్తున్నాను. వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళ ఏ పనినైతే చేస్తూ నాకు ఏదైతే అప్పగించారో ఆ పనిని నేను పూర్తి చేస్తూ వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ నేను చేయగలిగినటువంటి పని చేస్తున్నాను అంటూ ఆ వ్యాధుడు తాను చేసేటువంటి పనులన్నీ కూడా చాలా చక్కగా ఆ బ్రాహ్మణుడికి అర్థమయ్యే రీతిలో తాను ఎందువల్ల చేస్తున్నాడో విశదపరుస్తూ ఇంకా చెబుతున్నాడని తెలియచేస్తూ స్వస్తి.